ప్రకాష్ రాజ్ పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ. ధర్మస్థల గొడవ ఒకటి నడుస్తోంది ఆయన మీద. రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత కలగలిసిన ఒక న్యాయవాది గారు దీనిని మించినటువంటి ప్రమాదాలతో చచ్చాడుతున్నాడు ఆయన. ప్రకాష్ రాజ్ తమిళంలో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. 10 లక్షల రూపాయలు నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు నుంచి ఇష్యూ అయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి. కోర్టుకి హాజరు పరుస్తారు పోలీసు వారు తీసుకొచ్చి ఎక్కడున్నా కానీ. ఒక 2 రోజులు మీరు లోపల ఉండండి అని కూడా చెప్పచ్చు. భరద్వాజ గారు, ప్రకాష్ రాజ్ పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పి వార్త. ఏంటి సార్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఏంటి, ఆయన ఏ ఇష్యూ పైన అనేది? అంటే ఇష్యూ అంటే చాలామంది ఈ మధ్య కాలంలో చాలా విషయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అంటే చాలా ఉన్నాయి, అదే అందుకే ఒక clarity. ధర్మస్థల వివాదం ఒకటి నడుస్తోంది. ఓకే. ధర్మస్థల వివాదంలో వారెంట్లు ఏమో అనుకున్నారు కానీ అది కాదు ఇష్యూ అక్కడ. అంటే ఈయన 4 ప్రాంతాలలో తిరుగుతున్నాడు. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మలయాళం కూడా, కేరళ. ఈ తిరగటంలో భాగంగా ఆయనకి అన్ని చోట్ల ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఓకే. ఉండి ఆయా ప్రాంతాల్లో ఆయన ఓట్లు వేస్తున్నాడా లేదా అనే దాంతో ప్రమేయం లేదు కానీ ఓటర్ ఐడీలు అయితే ఉన్నాయి. ఇలా కార్డుల్ని హోల్డ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది గొడవ. ఓకే. దానికి సంబంధించి కోర్టులో కేసేసాడు ఒక ఆయన, ఒక లాయర్ గారు. ఓహో. నిజానికి ఈయన లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు. కర్ణాటకలో చేసినట్టున్నారు కదా? కర్ణాటకలోనే చేశాడు. 28,000 ఓట్లు ఏవో వచ్చినాయి ఆయనకి. ఓడిపోయాడు. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఒక వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. ఈ కొనసాగుతున్న క్రమంలో ఆయన మీద రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత కలగలిసిన ఒక న్యాయవాది గారు ఈయనకి ఈ 4 కార్డులు ఉండటం అనే అంశం మీద కోర్టు సీరియస్గా పట్టించుకోవటం లేదు, కోర్టు దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ఎన్నికల సంఘానికి పిటిషన్ పెట్టాడు. ఓహో. పెడితే భారత ఎన్నికల సంఘం కూడా ఈ కేసును సీరియస్గా పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడంతో ఆయన తిరిగి వచ్చి మళ్ళీ బెంగళూరులోనే ఇంకో కోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు వారు ఈయన్ని వ్యక్తిగతంగా హాజరవ్వమని చెప్పి సమన్లు ఇచ్చారు ప్రకాష్ రాజుని. అది ఒక సమన్ ఆయనకి ఇన్ టైంలో అందలేదు. 2వ సమన్ అందింది, ఆయన ఇంకేదో పనిలో బిజీగా ఉండి హాజరు కాలేదు. దాంతో ఆయన మీద ఒక NBW ఇష్యూ అయింది అక్కడ. ఓకే. ఓకే. ఓ నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు నుంచి ఇష్యూ అయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి. ఓకే. అందుకని ప్రకాష్ రాజ్ అరెస్ట్ తప్పదా అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. కానీ NBW ఉన్నంత మాత్రాన్ని అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. ఆయన్ని కోర్టుకి హాజరు పరుస్తారు పోలీసు వారు తీసుకొచ్చి ఎక్కడున్నా కానీ. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు అంటే కస్టడీలోకి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరు పరుస్తారు. పరిచిన తర్వాత ఈయన చెప్పినటువంటి వాదన, అంటే ఎందుకు రాలేదు వాయిదాకి మేము సమన్లు ఇచ్చినప్పటికీ అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు ఈయన చెప్పినటువంటి సమాధానం కోర్టుకి సంతృప్తికరంగా అనిపిస్తే ఈయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. బెయిల్ మూవ్ చేసుకుంటారు. ఈ కేసులో అరెస్టు దాకా వెళ్ళిందంటే బెయిల్ మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే అర్థం. కనుక బెయిల్ మూవ్ చేసుకుని షూరిటీలు పెట్టుకుని బయటకు వచ్చి నేను వాయిదాలకు వస్తానండి రెగ్యులర్గా అని చెప్తాడు. చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇదేమి ఆయన అంటే చాలామందికి ఇలాంటి 4-5 కార్డులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ఓకే. ఇప్పుడు దీన్ని సవరించడం కోసమే వీళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనే పేరుతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక డ్రైవ్ చేస్తోంది. ఈ డ్రైవ్లో ఒక చోట మాత్రమే ఒక వ్యక్తికి ఓటు ఉండాలి అన్న పద్ధతిలో సీరియస్గా చేస్తున్నారు. ఇంతకుముందు చాలామందికి 2 చోట్ల 3 చోట్ల ఓటు హక్కు ఉండేది. ఇక్కడ ఒకళ్ళకి అమ్మేసి అక్కడ ఇంకొకళ్ళకి అమ్మేసి ఇలా నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకతవకల్ని సవరించి ఒక పౌరుడికి ఒక ఓటు హక్కే ఉండాలి, అతను ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనే నిబంధనలు ఈ మధ్యకాలంలో సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. దీనికి సంబంధించిన అవేర్నెస్ నాకు లేదు
అని చెప్పటమో లేకపోతే నేను సీరియస్గా పట్టించుకోలేదు అని చెప్పడమో ఏదో చేస్తాడు ఆయన కోర్టులో. చెప్పిన తర్వాత కోర్టు మందలించి ఒక 2 రోజులు మీరు లోపల ఉండండి అని కూడా చెప్పచ్చు. ఏదైనా చేసి మొత్తానికి ఆయనైతే తనని తాను ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. అవును. పై కోర్టు నుంచి దీనికి స్టే తెచ్చుకోవచ్చా అవకాశం ఉందా? స్టేలు అవే అక్కర్లేదండి. ఆయన అవసరం ముందు కోర్టుకి హాజరవ్వాలి. అవ్వాల్సిందే. అంటే ఈయన హాజరవ్వాల్సిన అవసరం కాదు. వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. ఆ. అంటే పోలీసులు ఎగ్జిక్యూట్ చేయాలి ఆ, వాళ్ళు రావాల్సిన అవసరం నేనే వస్తాను, ఎన్బిడబ్ల్యూ అవసరం అని లేదంటే అనకూడదు. ఈయన స్ట్రైట్గా వెళ్ళి ఎవరికి తెలియకుండా రహస్యంగా కోర్టులో హాజరవ్వచ్చు. అవ్వచ్చు కదా. అయ్యా నా వైపు నుంచి తప్పు జరిగింది, నేను పొరపాటు చేశాను అని చెప్పేసి ఎక్స్క్యూజ్ అడగచ్చు. అడిగి నాకు బెయిల్ ఇవ్వండి, నేను రెగ్యులర్గా వాయిదాలకు వస్తాను, నేను పెద్ద సీరియస్ అనుకోలేదు ఇది అనో ఏదో చెప్పుకోవాలి. చెప్పుకొని కోర్టుకి ప్రాధాన్యపడితే డెఫినెట్గా వినే అవకాశం ఉంది. అలా వినిపించుకుని తన వాదనని ఆయన బెయిల్ తీసుకుని బయటపడవచ్చు. బయటపడే అవకాశం అయితే ఉంది. ఓకే. అంతే తప్ప చాలా సందర్భాల్లో వాయిదాలకు ఎగ్గొడతారు చాలామంది. ఎగ్గొట్టినప్పుడు కూడా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. అయినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి కన్విన్స్ చేసుకుంటారు, అయ్యా నేను రాలేని పరిస్థితులు ఉన్నాయి, ఇది కండిషను, అందుకని రాలేదు అని చెప్పి కోర్టు కన్విన్స్ అయితే గనక ఆ పిటిషన్ అడ్మిట్ చేసి రీకాల్కి అవకాశం ఇస్తారు వీళ్ళకి. ఓకే. అంటే అక్కడి నుంచి మీరు పాత బెయిల్ మీదే కొనసాగుతారు, వాయిదాలకు ఇక్కడి నుంచి మిస్ కాకండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఈ కేసులో కూడా దాదాపు అలాంటిదే జరుగుతుంది. ఈ పాటికే ఈయన న్యాయవాదులు ఆ ప్రయత్నంలో ఉండుంటారు కోర్టులో. కనుక ఏదో పెద్ద క్రైమ్ చేశాడు ప్రకాష్ రాజు, ఇంకో గంటలో అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు ఆ ధర్మస్థల గొడవ ఒకటి నడుస్తోంది ఆయన మీద, ఎలిగేషన్. అది ఇంకా కోర్టు ముఖం చూసినట్టు లేదు. ఓకే. ఒకవేళ చూస్తే దానిలో కూడా వారెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే అతను ఆల్రెడీ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. నన్ను ప్రకాష్ రాజ్ తమిళంలో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు, 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వజూపారు, నా అకౌంట్లోకి పంపించారు, తన వైఫ్ అకౌంట్లో ఏదో పంపించినట్టు చెప్పాడు ఆయన. దానికి సంబంధించిన రికార్డెడ్ ప్రూఫ్స్తో గనక ముందుకు వస్తే అది కూడా సీరియస్ క్రైమే అవుతుంది. కానీ ఆయన ఆల్రెడీ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నాకు ఏ సంబంధం లేదు, అతనితో నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. అంటే అతనితో నేను మాట్లాడిన మాట వాస్తవమే, మాట్లాడిన మాటలు కాదు, అతను చెప్తున్న మాటలు కాదు నేను మాట్లాడింది. నాకు ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని ఊహించి ఆ కాల్ రికార్డ్ చేశాను. ఆ రికార్డ్ అయిన కాల్ని ఇమ్మీడియట్గా డీజీపీ గారికి కూడా పంపించేశాను. అక్కడ సిట్ వేశారు దాని మీద, సిట్ తాలూకా వాళ్ళకు కూడా పంపించేశాను. కాబట్టి నా తప్పేమీ లేదు, మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పేశాడు, అయిపోయింది. కాబట్టి ఆ కేసులోనేమో ఒకవేళ అరెస్ట్ చేసింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది ఎన్నికల కమిషన్ గొడవ. 4 ఐడి కార్డులు ఉన్నాయి ఆయన దగ్గర, ఎలక్షన్ కార్డులు, అదే ఓటర్ ఐడి కార్డులు. ఈ 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉండటం నేరం కాబట్టి దానికి సంబంధించిన సంజాయిషి ఆయన ఇచ్చుకోవాలి కోర్టుకి. కోర్టు కన్విన్స్ అయితే వదిలేస్తుంది. ఓకే. అంతకు మించి ప్రమాదకరమైన వ్యవహారం అయితే కాదు. ఓకే. దీనిని మించినటువంటి ప్రమాదాలతో తచ్చాడుతున్నాడు ఆయన. ఓకే. అది ఏదన్నా అయితే కొంచెం సీరియస్గానే పట్టించుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్